హలో అందరికీ. ఈరోజు వీడియోలోనైతే సీజన్ అయిపోతుంది. మ్యాంగో సీజన్. వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్‌గా మ్యాంగోస్ అయితే తెచ్చుకొని ఈ వీడియోలో మాజా చూయించబోతున్నాము. మనం చేసుకునే మాజా మాత్రం చాలా థిక్‌గా ఉంటుంది. ఎలా చేయాలి? ఎన్ని రోజుల వరకు స్టోర్ అవుతుందో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే 2 పండినవి, ఒకటి కచ్చిది మ్యాంగోస్ తీసుకోవాలి. అవి రసాలు కానీ ఏవైనా కానీ తీసుకోండి. అవి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా పీల్ ఆఫ్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని మిక్స్చర్ జార్లో వేసేసుకోవాలి. చూడండి, ఎక్కువ స్వీట్ ఉన్నాయా లేదా అనేసి తిని చూడండి. కాకపోతే మ్యాంగోని వేస్ట్ చేయకుండా మా అత్తయ్య ఎలా తింటారో అలా ఆ పీస్ని కూడా వదిలిపెట్టకుండా తినేసేయండి. ఒకటైతే బాగా కచ్చిగా ఉన్న కాయ, అంటే మామూలుగా మనం పచ్చడి పెట్టుకునే కాయ కానీ బంగనపల్లి కాయ అయినా కూడా కచ్చిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. మంచిగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. అసలు మ్యాంగో సీజన్‌లో ఎంత వేడి చేస్తుందని ఆలోచించకుండా నేను, మా అత్త మాత్రం ఈ విధంగా మ్యాంగోస్ తినేస్తాము. మ్యాంగోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలోకైతే ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి. ఇక్కడ మేము కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల షుగర్ అయితే తీసుకుంటున్నాము. ఈ షుగర్ వేసిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చక్కెర అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇంకా చక్కెర కరిగిపోయిన తర్వాత మనం ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా మ్యాంగోస్, ఆ మ్యాంగోస్ యాడ్ చేసేసుకోవాలి. మ్యాంగోస్ అనేవి కొద్దిగా జెల్లీ టైప్ అవ్వాలన్నమాట ఈ షుగర్ సిరప్లో. అంటే మనం తినే అప్పుడు కాయ ఎలా ఉంటుందో ఇది ఉడికిన తర్వాత కొద్దిగా జెల్లీ టైప్ ఉంటుంది. ఆ విధంగా అయ్యేంత వరకు ఈ సిరప్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులోకి ఒక స్పూన్‌లో హాఫే మ్యాంగో ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోయినా కూడా పర్లేదండి. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మిక్సర్ జార్‌లోకి వేసేసుకోవాలి. మిక్సర్ జార్‌లోకి వేసుకొని మంచిగా ఒక జాలి పెట్టుకొని అందులో నుంచి స్ట్రెయిన్ చేసుకుంటే చూడండి, మనకి గిన్నెలోకి చాలా చిక్కగానైన పల్ప్ అయితే పడిపోతుంది. చాలా బావుంటుంది. ఇప్పుడు మంచిగా పల్ప్ అంతా తీసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా ఈ మ్యాంగో జ్యూస్ అనేది జల్దీ ఖరాబ్ అయిపోతది. అందుకనేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మాజానైతే రెడీ చేసేసుకోవాలి మనం ఇప్పుడు. స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు ఎంత థిక్‌గా వస్తుందో చూడండి. మనం మిక్సీ చేసుకుంది మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూడండి, మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. ఇది మనం 6 మంత్స్ పాటు మంచిగా నిలువ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మేము కొద్దిగా క్యూబ్స్‌లలో కూడా వేసేసుకుంటున్నాము. మంచిగా ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే ఈ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయండి. సో, ఇలా కూడా చేసేసుకొని మీరు ఒకవేళ ఫ్రూటీ లాగా తాగాలనుకుంటే మాత్రం ఒక గ్లాస్‌లో చిల్డ్ వాటర్ తీసేసుకొని ఒక 2 మ్యాంగో క్యూబ్స్ వేసేసుకుంటే చాలా బావుంటుంది అసలు బయట కొన్న దానికన్నా. అండ్ ఇక్కడైతే మేము ఫిల్ చేసేసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాము. ఒకవేళ మీరు నార్మల్‌గా ఐస్ క్యూబ్స్‌తో కాకుండా నార్మల్‌గా చేసుకోవాలనుకున్నా కూడా చిల్డ్ వాటర్ తీసేసుకొని గ్లాస్‌లో వేసుకొని ఇది ఒక 2 టేబుల్ స్పూన్‌ల అంత వేసేసుకుంటే మాత్రం
ఫ్రూటీ రెడీ అయిపోతుంది. చాలా బావుంటుందండి. మనము ప్యాకెట్స్‌లలో, ఆ డబ్బాలలో వస్తున్నాయి గదా! సో, ఇక్కడైతే మనం తయారు చేసుకుంటే ఒరిజినల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే. సో, మేమైతే సీజన్ అయిపోతుందనేసి అయితే చేసుకొని స్టోర్ చేసుకున్నాము. చాలా బా వచ్చిందసలు. మాకు, మా ఇంట్లో వాళ్ళకి చాలా బా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మనకి బయట దొరికే మాజా మాత్రం చాలా పల్చగా ఉంటుంది. వాటర్ టైప్‌గా. అండ్ ఇప్పుడొచ్చే మజా మాత్రం మొత్తం ఎలా అంటే టానిక్ టైప్ ఉంటున్నాయి. సో, సీజన్ అయిపోయేలోపు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి, మళ్ళీ కాయల్లో పురుగులొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, సీజన్ అయిపోయేలోపు ఒకసారి ఈ మాజాని చేసి పెట్టుకోండి. అండ్ ప్లాస్టిక్ బాటిల్‌లో మంచిగా టైట్‌గా క్యాప్ పెట్టేసి డీప్ ఫ్రీజర్‌లో స్టోర్ చేసేసుకుంటే, మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూటీలాగా, మాజాలాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో, ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇయ్యండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.